హాయ్ అందరికీ. రీసెంట్‌గా మేము మా అత్త వాళ్ళ ఊరెళ్ళాము. మా అత్త వాళ్ళ ఊరెళ్తే మా హస్బెండ్ ఏమన్నారంటే, "స్వాతి పొలం దగ్గరికి వెళ్దాము" అనేసి అన్నాడు. మా పొలం కాదండోయ్! వేరే వాళ్ళ పొలమే. జస్ట్ చూడ్డానికి అన్నట్టు ఎళ్ళాము. చూస్తే ఇక్కడ తాటి చెట్టు కనిపించినాయి నాకు. తాటి చెట్లకు కాయలు కూడా కనిపించినాయి. తాటి చెట్లకి ఇంతగనం కాయలున్నాయి వాసు, ఎవ్వరెందుకు కోసుకోలేదని చెప్పి మా ఆయన్ని అడిగినా, మా ఆయన అన్నాడు, "మేబీ ఇంత ఎత్తున్నాయి కదా స్వాతి, ఎవ్వరు ఎక్కలేకపోయిండ్రేమోలే చేలో" అనేసి చెప్పిండు. సరే అని చూసినామండి. చూసిన తర్వాత ఇంకా ఇంకా అక్కడే కొంచెంసేపు స్పెండ్ చేస్తూ ఉండే. యాక్చువల్‌గా పత్తి చెట్లు అవన్నీ కనిపించేవన్నీ పత్తి మొక్కలు. ఆ పొలాల మధ్యలో చూడండి వాటరు. చూడడానికి ఎంత మంచిగా అనిపించిందో. మనసంతా ఒక ఆహ్లాదంగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. పీస్ ఆఫ్ మైండ్ దొరికినట్టు అనిపించింది. ఇక్కడ మనం చేసే జాబ్స్‌కి, తీసుకునే స్ట్రెస్‌కి, ఇంట్లో చేసుకొని, ఆఫీస్‌లో చేసుకొని, పిల్లలను చూసుకొని, ఇన్ని మేనేజ్ చేసి ఒక్కసారిగా మనం విలేజెస్‌లోకి వెళ్ళి ఇలాంటి అట్మాస్ఫియర్ చూసామనుకోండి, ఎంతో మంచిగా అనిపిస్తది. లైఫ్ అంతా ఇక్కడే ఉంటే బాగుండు. ఇలాంటి లైఫ్‌ని చాలా మిస్ అయితున్నాం అనిపిస్తది. మేబీ మీకు కూడా అట్లనే అనిపిస్తది అనేసి అనుకుంటున్నా నేను. మా పాప అయితే ఫోన్ చూడగానే పరిగెత్తుతదండి. ఆ ఫోన్ చూసి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తింది. కట్ చేస్తే ఆమెకు ఒక కాయ కింద పడిపోయింది. నాకు ముంజలు తీసి అంటా వచ్చింది. నేను చెప్పిన, "ఈ ముంజలు పండిపోయింది నాన్న కాయి. మనం అట్లా తీసుకోవడానికి ఉండదు" అని చెప్పేసి ఎట్లో ఒకట్లా కష్టపడి దాన్నైతే తీసి ఓపెన్ చేసి చూపించిన. "ఇది తినొచ్చు నాన్న" అని చెప్పేసి ఒక సిప్ ఆమెకు పెట్టిన, ఒక సిప్ నేను పెట్టిన. చిన్నప్పుడైతే మా స్కూల్కి పోతున్నప్పుడు తాటికాయలు ఇట్లా పడితే గబగబా ఏరుకొని ఇంటికి తెచ్చుకుంటుండే అండి మేము. తెచ్చుకొని మంచిగా పొయ్యిలో కాల్చుకొని తింటుండే. కాల్చుకుంటే చాలా మంచిగా ఉంటాయి అవి టేస్ట్. కొనుక్కోవడానికి డబ్బులు లేక చిన్నప్పుడు అన్నీ ఇట్లనే అండి. దొరికితే అవి తాటికాయలు, ఈతకాయలు, కలివికాయలు, ఊటికాయలు, రేగ్గాయలు ఇట్లనే తెచ్చుకొని మేము లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తుండే. చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో చేసి పెట్టడానికి డబ్బులు లేనప్పుడు మా ఇంటి దగ్గరే ఒక తోట ఉంటుండే, బత్తాకాయల తోట. ఆ తోటలోకి వెళ్ళి ఈ ఆకు కోసుకొచ్చి మాకు కూర ఫ్రై చేసి పెడుతుండే. ఈ కూర ఏందో తెలుసా? మా సైడ్ అయితే మేము చుక్క కూర అంటాము. తోటకూరలాగా ఉండేదేమో కోడి జుట్టాకు అంటాము. ఈ హైదరాబాద్లో అయితే వీటినే 20కి 3 కట్టలు, 20కి 4 కట్టలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఇదేమో బర్రెల గెడ్డండి. నార్మల్గా బర్రెలకి ఇది వరకుగా మన పొలాలలో గెనుపుల మీద అట్లా ఉండేది కోసుకొచ్చునే వాళ్ళు పాత రోజుల్లో. లైక్ మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా గెడ్డి జొన్న అంటారు దీన్ని. జొన్న జల్లేస్తారు ఫాస్ట్గా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా బండి మీద వెళ్తారు. ఫాస్ట్గా ఒక 10-15 మినిట్స్లో కోసేసుకొచ్చుకుంటారు. ఇట్లయితే మరిన్ని బర్రెలు ఉన్నా కానీ ఈజీగా జాక్కోవచ్చు. ఇది వరకు ఏంటంటే చాలా బర్రెలు ఉండి ఆ గెనాల మీద కోసుకురావాలంటే పొద్దున పోయి సాయంత్రం దాకా అన్నం నీళ్ళు లేకుండా కోసుకొస్తుండే మేము. చాలా మంచిగా అనిపించిందండి ఈ విలేజ్